గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు హెచ్ఆర్ టీవీ9 న్యూస్. నేను ప్రియా. కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం పామర్రు మండలంలో ఘనంగా అన్న నందమూరి తారక రామారావు కాంస్య విగ్రహ ఆవిష్కరణలు. ఎమ్మెల్యే ఆఫీస్ నుండి భారీ ర్యాలీతో ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు బయలుదేరిన ఎమ్మెల్యే బర్ల కుమార్ రాజా. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పామర్రు మండలంలోని కొండిపర్రు, ఊరుటూరులో గ్రామాల్లో విగ్రహావిష్కరణ అనంతరం తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేసిన పామర్రు ఎమ్మెల్యే బర్ల కుమార్ రాజా. సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు బొమ్మారెడ్డి సుధాకర్ రెడ్డి వితరణలో ఎమ్మెల్యే బర్ల కుమార్ రాజా చేతుల మీదుగా విగ్రహ ఆవిష్కరణ చేయడం సంతోషంగా ఉంది అని నూకవరపు వీరాంజనేయులు, చిరంజీవి, కిరణ్, సురేష్ గ్రామస్తులు తెలిపారు. తూర్పు కృష్ణా డెల్టా ప్రాజెక్టు కమిటీ వైస్ చైర్మన్ వల్లూరిపల్లి గణేష్, మండల పార్టీ అధ్యక్షులు కుదరవల్లి ప్రవీణ్ చంద్ర పర్యవేక్షణలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులను సన్మానించడం సంతోషంగా ఉంది అని ఎమ్మెల్యే బర్ల కుమార్ రాజా పేర్కొన్నారు. అరే కొట్లు అడిగిస్తాడు అందరికీ తెలుగుదేశం పార్టీ 44 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి, మరి ముఖ్యంగా మన కొండపర్రు గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈరోజు ఒక చరిత్ర, తెలుగువాడి పండుగ, ప్రతి పసుపు కార్యకర్త పండుగ. ఆ రోజు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఇదే పామర్రు నియోజకవర్గం నిమ్మకూరు గ్రామంలో జన్మించినప్పుడు ఆయన చరిత్ర సృష్టిస్తాడని ఎవరు అనుకోలే. కానీ ఈరోజు ఆయన లేకపోయినా ఆయన స్ఫూర్తి కొనసాగుతుంది. ఆయన పెట్టిన తెలుగుదేశం పార్టీ నూతన ఉత్సాహంతో, కొత్త రక్తంతో ఇంకా 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 చాలా అభివృద్ధి సాధించుకుంటూ ముందుకు సాగుతున్న తరుణంలో మన కొండపర్రు గ్రామంలో స్వర్గీయ ఎన్టీ రామారావు గారి విగ్రహ ఆవిష్కరణ. మరి ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలుగా ఈ విగ్రహం లేదు. దీనికి నాయకులు పూనుకున్నారు. ఈ విగ్రహ ఆవిష్కరణ కోసం ముందడుగు వేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన బొమ్మారెడ్డి సుధాకర్ రెడ్డి గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నా. ఆయనకి అభినందనలు తెలియజేస్తూ మరి మారా వెంకటరావు రెడ్డి గారిని కూడా రావాల్సింది కోరుతున్నాం. చెరుకూరి మురళీధర్ గారు, కాట్రగడ్డ రాంబాబు గారు